సోషల్ నెట్వర్క్లో ఫేమస్ అవ్వాలని కొంతమంది డబ్ స్మాష్ చేస్తూ ఉంటే కొందరు నిర్మాతలు ఈ ఫార్ములాని ప్రమోషన్ కోసం వాడేసుకుంటున్నారు. కోవై సరళ బ్రహ్మానందం కామెడీని ఇమిటేట్ చేస్తూ సింగర్ సునీత చేసిన డబ్ స్మాష్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఏమండి జోడా పోసాను చాలేమో చూడండి. సోడాలు పోసావా? కొట్టాలంటే మొహం చెట్టు అయిపోతుంది. ఏమండి ఏంటో చెప్పు. మన బుడ్డోడికి ఓ కిరీటి పెట్టండి. ఏంటి ఆటేస్తున్నావు? ఆటరు లేదండి అడుక్కుంటున్నాను. అయితే ఓకే. ఎంత తెలియ నీకు? ఆడదానివి, అందులో పెళ్ళానివి, ఉద్యోగం చేస్తావా? అసలు నీకు ఈ లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఉద్యోగం చెయ్యాలని ఏదైనా ఆశ ఉందో దాన్ని లోపలే సమాజ్ చేసేయి. బయటికి వచ్చిందో ప్రాణాలు తీసేస్తా. ఏమే నువ్వు ఆ తెలుగు మేషర్ గారి దగ్గర అప్పు చేయటం మొదటి తప్పు, ఓకే? ఆయన దృష్టిలో పెట్టుకుని నాకు మందు సెటప్ చేయకపోవటం రెండో తప్పు, ఓకే? నేను సెల్ఫ్ సర్వీస్ లో మందు తాగుతుంటే నువ్వు అక్కడ కూర్చుని నన్నే చూస్తూ అని సౌండ్ లేకుండా బూతులు తిట్టడం మూడో తప్పు. నువ్వు ఇలా కుప్పలుగా తప్పులు చూస్తున్నా నూరుకోమంటావా? ఇంకోసారి ఇలాంటి తప్పు చేశావంటే వాణ్ణి నిన్ను ఇద్దరిని కలిపి ఇంత పెద్ద కత్తితో నన్ను కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టే ఎంతైనా బాదుకో. కానీ అవసరానికి హెల్ప్ చేసిన మాస్టర్ గారిని ఏదైనా అంటే నేను తట్టుకోలేను. ఆయన మన ఇంటి సాయిబాబా. మన ఆఫ్టర్ ఆల్ ఆ పంతులు గారు ఇచ్చిన 2000 రూపాయలు మంత్లీ నా మందు ఖర్చుకు చాలదు. వాడే నీకు సాయిబాబా అయితే మరి 10 సంవత్సరాలు ఫుడ్ పెట్టి 4 పిల్లలకి తల్లి వరం ఇచ్చిన నేనే లఫంగ్ గండా, లుచ్చా గండా, లోఫర్ గండా. తిప్పుతున్నావంటే ఇటు తలకాయ. మీకు నెల స్పెషల్ గా నేను 1000 రూపాయలు ఇస్తాను. దాంతో మందు కట్టి మీరు జల్సా చేసుకోండి. నన్ను మాత్రం ఉద్యోగం మానేయమని చెప్పొద్దు రాజు. ఒక నెల ఉద్యోగానికి పంపిస్తే ఎంత డెప్త్లోకి వెళ్ళిపోయావే. అమ్మో నిన్ను ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ డెప్త్ చాలా డేంజర్ అయిపోద్ది. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. రేపు ఉదయం సూర్యుడు వచ్చేసరికి